సొంత ఆత్మకే రెంటకున్న ఆత్మకి యుద్ధం. అది చూడడానికి మీరందరూ సిద్ధమేనా? ఇంతకీ ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, జస్ట్ ఇందాకే మన 'వరుణ్ తేజ్' గారి 'కొరియన్ కనకరాజు' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ ట్రైలర్‌లో నంబర్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనకైతే కనిపించాయి. వాటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. అక్కడ 2 ఆత్మలు అయితే మనకైతే కనపడుతున్నాయి కదా! ఒక ఆత్మకేమో మీసం అయితే ఉందో, ఇంకో ఆత్మకైతే మీసం అయితే లేదు కదా! ఆ మీసం లేని ఆత్మ ఏదైతే ఉందో అది కొరియన్ దెయ్యం అన్నమాట. ఈ మీసం ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది మన కనకరాజు దెయ్యం. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే కనకరాజు బాడీ కోసం. అసలు కనకరాజు బాడీలోకి కొరియన్ దెయ్యం ఎలా దూరిందంటే ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. ఈ ఫ్రేమ్ లో మనకు కనపడుతుంది కొరియన్ డాన్ అన్నమాట. ఆయన అయితే చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు ఏవైతే ఉన్నాయో ఆ కొరియన్ మాంత్రికుడు ఒక దాంట్లో అయితే పెట్టాడు చూడండి. ఆ చెంబు మీకు కనపడుతుంది కదా! అదే చెంబుని మన హీరోయిన్ మన ఇండియాకి అయితే తీసుకొస్తది. అసలు హీరోయిన్ ఇండియాకి ఎందుకు వస్తదంటే పెనుకొండలో కియా ఆఫీస్ అయితే ఉంటది. కొరియా వాళ్ళదన్నమాట ఆ కియా ఆఫీసు. దాంట్లో ఒక పనుండి అయితే వస్తది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ మన హీరోకి అయితే నచ్చిద్ది. మన హీరో గారు హీరోయిన్ వెనకాల అయితే పడతాడు. ఆ క్రమంలో హీరోయిన్ ఓన్లీ ఆ కియా కంపెనీ పని మీదే వచ్చిందా? లేకపోతే ఆ అస్థికల్ని ఎక్కడైనా కలపడానికి వచ్చిందా అనేది ఇక్కడ డౌట్. కానీ హీరోయిన్ ద్వారానే ఆ చెంబు ఏదైతే ఉందో అది కొరియా నుండి మన ఇండియాకి అయితే వస్తది. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక సంఘటన అయితే జరిగిద్ది. ఒక ఫైట్ లాంటిది ఒక బార్‌లో. అప్పుడు ఆ చెంబు అయితే ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న డాన్ ఆత్మ ఏదైతే ఉందో మన 'వరుణ్ తేజ్' గారిలోకి అయితే దూరిద్ది. అసలు 'వరుణ్ తేజ్' గారినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది ఆ ఆత్మ? 'వరుణ్ తేజ్' గారి బాడీలోకి ఎందుకు దూరిందనేది మనం సినిమాలో అయితే చూడాలి. అయితే 'వరుణ్ తేజ్' గారి బాడీలోకి ఆ డాన్ ఆత్మ దూరిన తర్వాత జరిగిన సంఘటనలేంటి? అదేంటనేది సినిమాలో అయితే మనం అయితే చూస్తాం. అయితే నేను స్టార్టింగ్ లో సొంత ఆత్మ వర్సెస్ రెంట్ ఆత్మ అని నేను ఎందుకన్నానంటే 'వరుణ్ తేజ్' గారి బాడీలోకి ఆ డాన్ ఆత్మ దూరిన తర్వాత అతన్ని ఎవరైతే చంపారో కొరియాలో వాళ్ళందరిని మనోడైతే చంపేస్తాడు. కానీ మనోడికి మళ్ళీ బ్రతికే ఛాన్స్ అయితే వస్తది ఆ డాన్ కి. కాబట్టి 'వరుణ్ తేజ్' గారి దేహాన్ని వదిలి ఎళ్ళాలని ఆ డాన్ కి అయితే అనిపించదు. అప్పుడు సంఘర్షణ అయితే స్టార్ట్ అయిద్దనమాట. కోల్డ్ వార్ లాగా. 'వరుణ్ తేజ్' గారి సొంత ఆత్మకే, అలాగే ఆ డాన్ ఆత్మకే. అదే క్లైమాక్స్ అని నేనైతే అనుకుంటున్నా. అంటే ఆ కొరియన్ ఆత్మ కనకరాజ్ బాడీలోకి దూరటం వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అయితే అతనికి తెలియకుండా కనకరాజ్ అయితే ఫేస్ చేస్తా ఉంటాడు. ఆఖరికి ఈ ఏలుని కూడా పోగొట్టుకుంటాడు. అక్కడ ఒక చిన్న కామెడీగా మనకైతే చూపించారు గానీ, ఏలు పోవటం అనేది నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. ఇంకా ట్రైలర్ లో కమెడియన్ సత్య గారు ఒక డైలాగ్ కూడా చెప్పారు చూడండి. ఒకే శరీరంలో ఇద్దరు కోపిస్టోలుంటే ఎన్ని కష్టాలు వస్తాయో ఏంటో. నిజంగా కొరియన్ డాన్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా వైలెంట్ గా అయితే నాకైతే కనపడుతున్నాడు. ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి. మన కనకరాజు లాగే కనపడుతున్నాడు. కానీ ఆ బాడీలో ఉన్నది ఆ కొరియన్ డాన్ ఆత్మ అన్నమాట. అందరిని ఆ కటానా పట్టుకుని నరికేసి మొత్తం బ్లడ్ అయితే పూసుకొని అయితే ఉన్నాడు. ఇంకొక ఫ్రేమ్ కూడా ఉంది చూడండి. సేమ్ ఇట్లాగే బ్లడ్ అయితే పూసుకొని అయితే ఉన్నాడు. నిజంగా చాలా వైలెంట్ డాన్ అన్నమాట. ఇంకా కనకరాజ్ క్యారెక్టర్ కూడా అదే టైపు. లోకల్ గ్యాంగ్ వార్స్ లో ఎక్కువగా పాల్గొంటా అయితే ఉంటాడు. కనిపించినోడిని కొడతా ఉంటాడు. ఇక్కడ సునీల్ గారి ఫ్రేమ్స్ కనుక మీరు చూసుకుంటే కనకరాజుని చంపడానికి అయితే వస్తున్నాడు. కానీ అప్పటికే కనకరాజు బాడీలోకి కొరియన్ డాన్ ఆత్మ అయితే వచ్చేసింది. సునీల్ గారి మనుషులను అందరినీ కూడా ఒక్కొక్కరిని అయితే లేపేస్తున్నాడు. ఇంకా ఇంకొక ఫ్రేమ్ అయితే చూడండి. ఈప్ మీద కొరియన్ లో ఏదో రాసి అయితే పెట్టాడు. నాకు తెలిసి అది సునీల్ గారికి రాసుంటాడు. ఇంకా ఇంకొక ఫ్రేమ్ చూడండి. పోలీస్ జీప్ లో కనకరాజుని అయితే పెట్టేసి డోర్లు అయితే వేసేసి మంట అయితే ఎలిగిచ్చేశారు. ఇంకొక ఫ్రేమ్ చూడండి. అక్కడ ఆత్మ అయితే కనకరాజులోకి అయితే దూరి ఇలా గుద్దుతుంది చూడండి. అక్కడ అచ్చులు కూడా పడుతున్నాయి. ఈ రకంగా ఫస్ట్ కనకరాజుని కాపాడతాడు మన కొరియన్ డాన్. కనకరాజు బాడీలోకి అయితే దూరి కాపాడి కొరియా అయితే వెళ్తాడు. కొరియా వెళ్ళిన తర్వాత అతని శత్రువులను మొత్తాన్ని చంపేస్తాడు. కానీ నరకానికి వెళ్ళడానికి అంటే ఆ బాడీని వదిలి వెళ్ళడానికి ఆ కొరియన్ డాన్‌కి అయితే మనసు ఒప్పదు. అప్పుడే ఆత్మల మధ్య సంఘర్షణ అయితే జరిగిద్ది. ఈ రకంగా ఇంత పెద్ద జర్నీ జరిగి లాస్ట్‌కి ఏమైందనేది మనం సినిమాలో అయితే చూస్తాం. ఇంకా ఈ 2 క్యారెక్టర్స్ యొక్క మోటో చెప్పడానికి 2 డైలాగ్స్ కూడా మనకి ట్రైలర్‌లో అయితే కనపడ్డాయి. అవేంటంటే కనకరాజ్ క్యారెక్టర్ ఏమంటున్నాడు? అహోబిలం నరసింహస్వామి సాక్షిగా వాడు నరకానికి వెళ్లకుండానే నరకం చూపిస్తా అంటున్నాడు. ఇంకా మన కనకరాజు బాడీలో ఉన్న కొరియన్ డాన్ ఏమంటున్నాడు? అయితే వాడికి తెలియాలి నేను ఎలాంటి వాడినో అని. నాకు తెలిసి ఈ 2 క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ గారు ఆ డైలాగ్స్ పెట్టారని నేనైతే అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ సినిమాలో ఇద్దరు ఉద్దేశించుకుని చెప్పిన డైలాగ్సా లేకపోతే వేరే వాళ్ళని ఉద్దేశించి చెప్పుకున్న డైలాగ్స్ అనేది
సినిమా చూసిన తర్వాత మనకైతే తెలిసిద్ది. ఈ రకంగా నాకు అర్థమైంది నేనైతే ఇక్కడైతే చెప్పాను. ఖచ్చితంగా ఆత్మల మధ్య యుద్ధం అయితే క్లియర్ కట్‌గా అయితే మనకైతే తెలిసింది. అయితే టోటల్‌గా ట్రైలర్ మొత్తం గూడా అల్టిమేట్‌గా అయితే ఉంది. బీజీఎం కూడా చాలా అంటే చాలా బాగా కొట్టాడు మన తమనన్న. ఇంకా 'వరుణ్ తేజ్' గారి లుక్స్ అంటే 'కనకరాజు' లుక్స్ కావచ్చు, ఆ 'కొరియన్ డాన్' లుక్స్ కావచ్చు 2 కూడా సూపర్ ఉన్నాయి. అండ్ స్వాగ్ కూడా ఫైట్స్‌లో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్‌గా సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఆ కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ రకంగా ఖచ్చితంగా హిట్ కొడతాడు అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత. మరి అదన్నమాట మ్యాటర్. ఈ ట్రైలర్ కట్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.